ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలండి ముఖ్యంగా. ఎగ్జాక్ట్లీ. ఫ్రీ బస్సులు కాదండి కావాల్సింది. ఫ్రీ బస్సులతో జీడీపీలు పెరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నాయకులు. అవును. ఏ రకంగా జీడీపీలు పెరుగుతున్నాయో ఏంటో, మహిళలు ఆధార్ కార్డు తీసుకొని వచ్చేసి ఎంత బిజినెస్ చేస్తున్నారో నాకు సీరియస్గా తెలియదు. అవును. అంటే ఆ స్టాటిస్టిక్స్లో నేను వెళ్ళలేదు. ఎగ్జాక్ట్లీ. వారు ఏం చూసి చెప్పారో తెలియదు. కానీ కావాల్సిందే అది కాదండి. అవును. ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, ఫ్రీ హెల్త్ కావాలి, ఆరోగ్యం ముఖ్యం, చదువు ముఖ్యం. అవును. ఈ రెండు నువ్వు కరెక్ట్గా ఇవ్వు, ఏ జీడీపీలు ఎందుకు పెరగవు నేను చూస్తాను, అన్ని పెరుగుతాయి. ట్రూ. యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను. చైనాలో పిల్లలకి చెప్పేది ఈ బుక్ నాలెడ్జ్ అనేది ఓన్లీ 10%. 90% లైఫ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు వాళ్ళు. డ్రైవింగ్ చిన్నప్పటి నుంచి ఒక 18 years వరకు నీకు లైసెన్స్ వస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. కానీ నీకు ఎప్పటి నుంచే ప్రాక్టీస్, స్విమ్మింగ్ కానీ, సైకిల్ అసలు నువ్వు ఎలా నడవాలి రోడ్డు మీద కానీ, అసలు ఒక మనిషికి నీ బాడీని నువ్వు ఎలా పట్టించుకోవాలనేది కానీ, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా స్పోర్ట్స్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఇవ్వాలనేది కానీ, ఇది నేను ఒక వీడియోలో చూస్తే అదో పక్కన ఒక స్క్రీన్ మీద ఆ విధానం ఒకటి చూపిస్తుంటే మన ఇండియాలో నేర్పించిన విద్యా విధానం ఒకవైపు చూస్తే అంతా నవ్వుతున్నారు. ఇక్కడ అంటే ఒకటి, ఇప్పుడు మీరు స్కూల్లో ఏ స్పోర్ట్స్ అని చెప్తున్నారు, యా, అంటే గ్రౌండ్స్ లేనటువంటి కాలేజీలు, స్కూల్లే మన దగ్గర ఎక్కువ. అది కదా కోలుగొట్టాల్సింది. మిగిలిన పక్కన పెట్టండి. అది కదా కోలుగొట్టాల్సింది ఫస్ట్. అంటే వాడు రోజులో పీటీ పీరియడ్ అంటూ ఉంటాం మనం, స్పోర్ట్స్ పీరియడ్. అవును. ఆ స్పోర్ట్స్ పీరియడ్ అనేది వారానికి ఒకటి అంటే ఉండేది. వారానికి ఒకటి కూడా చాలా తక్కువ స్కూళ్ళు, అది కూడా లేకుండా ఉన్నాయి. అవును. ఈరోజు పిల్లలు ఏం చేస్తున్నారంటే స్పోర్ట్స్, క్యారమ్స్ కూడా మొబైల్లో ఆడుతున్నారు, క్రికెట్ మొబైల్లో ఆడుతున్నారు, వాలీబాల్, ఫుట్బాల్ మొబైల్లో ఆడుతున్నారు. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి. అసలు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు ఏ విషయంలో లేదండి ప్రాక్టికల్ నాలెడ్జ్. మనం చదివిన చదువుకు తర్వాత మనం చేస్తున్న పనికి మనకే సంబంధం లేకుండా లేదు. మన అసలైన చరిత్ర మనకు దూరం చేశారు. ఎక్కడుండి ఏ పుస్తకంలో ఉందండి? ఎవడండి హీరోలు మనకు? ఈరోజు ఒక్కసారి నువ్వు చదువుకున్న పుస్తకాలను బట్టి నీకు హీరో ఎవరు అంటే ఏ పేర్లు వస్తాయో మనకు తెలుసు. వాళ్ళు ఏం చేశారో అసలైన చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. దాన్ని మనకు దూరం చేశారు. దానిపైన రివైవ్ చేయాలి కదా, దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి కదా. ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి కదా నువ్వు ఆలోచించాల్సింది పిల్లలకి. అది అతి ముఖ్యం కదండి. పిల్లలకి చదువుకోవాలి, అది ముఖ్యం కదా. అది కదా వాడిని నిలబెట్టేది. ఇంతకుముందు చెప్పాను, ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, హెల్త్. ఎక్కడ? కార్పొరేట్. అవును. కొన్ని కోట్లు ఖర్చు చేసి ఒక హాస్పిటల్ నిర్మించినప్పుడు కోట్లు సంపాదించాలనుకుంటాడు, తప్పలేదు. కానీ ఇప్పుడు ట్యాక్స్ యాక్చువల్ నిజానే హాస్పిటల్స్ ట్యాక్స్ లేదు తెలుసా మీకు? వీళ్ళు ఏమంటున్నారు, ఇంత కోట్ల రూపాయలు పెట్టి ఎక్విప్మెంట్ మేము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దగ్గర 30-40% మేము ట్యాక్స్ కడుతున్నాం ఆన్ ఎక్విప్మెంట్స్ అని అంటున్నారు. కానీ ఇన్కమ్ మీద ఎక్కడుంది ట్యాక్స్ నీకు? హాస్పిటల్స్ మీద ట్యాక్స్ లేదు సార్ నిజానికి. హాస్పిటల్ ట్యాక్స్ నాకు కూడా రీసెంట్గా నాకు ఇంత ట్యాక్స్ కట్టాలని వస్తే అసలు నేను ఎందుకు కట్టాలరా బాబు, నాకు వచ్చే జీతం ఎంత, దేనంత అని అంటే అసలు తెలుసుకుంటే డెప్త్ ఎడితే అల్టిమేట్లీ సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్ వాడే ఉన్నాడు ఇక్కడ. ఖచ్చితంగా అది ఆ మార్పు రావాలి. దాని గురించి మనం ప్రశ్నించాలి, దాని గురించి మీడియా పనిచేయాలి. అవును. ముఖ్యంగా ఏదైతే మన సీఎం గారు చెప్పారో, పోనీ మిగిలిన గొట్టాల గురించి పక్కన పెట్టినా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనే దృష్టిలో మీడియా కదా, పోనీ ఆ మీడియా ఏం మాట్లాడుతుంది, దేని గురించి మాట్లాడుతుంది? అవి మాట్లాడట్లేదు కాబట్టి మనల్ని చూస్తున్నారండి. అవును, ఎగ్జాక్ట్లీ. మనం నిజాయితీగా, ఎందుకంటే దేనికి అమ్ముడుపోకుండా మాట్లాడుతున్నాం కాబట్టి, అవును, వాస్తవం ఏంటో మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనల్ని చూస్తున్నారు. ఇన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 24/7 లైవ్ నడుపుతున్నా కూడా ఇక్కడ వ్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే అందుకోసం వస్తున్నాయి. అవును. దాని గురించి కదా మాట్లాడాలి, దాని గురించి కదా కాన్సన్ట్రేట్ చేయాలి. అవును. ప్రజలు దాని గురించి అడగాలి. వీళ్ళు అడగరు, వాళ్ళు చేయరు. మళ్ళీ కరెక్ట్ ఎలక్షన్స్ టైం, అవును, నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షాలు మాట్లాడే ఏమున్నా కొన్ని ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి పర్టికులర్గా. ఎక్కడ మనకు ఫెయిత్ వస్తుంది, ఎక్కడ మనం జనాల లోపల హీరోలు అవుతాం, అవును, మిగిలిన వదిలేద్దాం. ఒక ఎడ్యుకేషన్ గురించి మీరు ఒక వీడియో పెట్టండి, దాన్ని చూడాలంటే మనం చాలా రకాల థంబ్నెయిల్స్ పెట్టాలి. ఇప్పుడు అలా కాదు, ఏపీలో ఒక పొలిటికల్ లీడరు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి రోడ్డు బయట ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ కూతురు వైఫ్, ఇంట్లో మాత్రం ఇంకొక ఆవిడ ఉంది అని పెట్టండి, ఆ వీడియో పెట్టండి. ఈ దరిద్రమే కావాలి, ఇదే కావాలి. నిజంగా అనడానికి ఎవరిని అనాలి, ఎంతమంది అన్నాం కదా రౌండ్ అయిన. అదే ఇప్పుడు మీడియా కూడా ఎందుకు చూపిస్తుంది అంటే వాళ్ళ జనాలు చూస్తారు, టీఆర్పీలు అవి చూస్తూనే వస్తాయి. ఎప్పుడైతే టీఆర్పీ వస్తుందో అప్పుడు యాడ్ వస్తుంది, ఎప్పుడైతే యాడ్ వస్తుందో అప్పుడు మనం సంస్థను నడపగలుగుతాం. అవును. మరి మంచిది చూపిస్తే ఎవరు చూడు కదా అని వాళ్ళు అంటారు. జనాలనే మార్పు రావాలండి అల్టిమేట్లీ.